ఇప్పుడు అగ్రవర్ణాలు కొంతమంది ఏమంటున్నారు అంటే బీసీలు అంటే పళ్ళకి మోయడానికే పనికొస్తారు కానీ రాజ్యాధికారానికి పనికిరానని కొంతమంది అంటున్నట్టు అనమాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? ఇప్పుడు అనేటోనికి చరిత్ర తెలియదు. మేము బీసీల్లో రాజులు పుట్టిన కులం మాది, చక్రవర్తి పుట్టిన కులం. అశోక చక్రవర్తి బీసీనే కదా, నందరాజులు బీసీలే కదా. ఈ అలా కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, అమ్మ కళ్ళమ్మితే ఏమొస్తుంది, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఇలా ఒక బహుజన చక్రవర్తే కదా. ఇవాళ బీసీలకు 100% అగ్రవర్ణాల కంటే పరిపాలించే దక్షత మెరిట్ బీసీలకే ఉన్నది. ఇవాళ వాళ్లకు దక్షత మెరిట్ లేదు కాబట్టి 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వెనకబడిపోతున్నాం. మీ యొక్క పరిపాలన వల్ల, మీ యొక్క అవినీతి వల్ల, మీ యొక్క బంధుప్రీతి వల్ల, మీ యొక్క కులప్రీతి వల్ల, మీ కులం కంపుతోటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. ఏం చేశారు? ఇవాళ నేను అంటున్నా, ఈ రోజు గనక మేం గనక పాలితులమని మీరు నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం. మేము పాలకులం, బీసీలు పాలకుల కులాలు. కానీ రాను రాను ఏం చేశారు? ఇలా బీసీలను పాలితులుగా చేశారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఈ ఈ బీసీలలో అద్భుతమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మహానీయులు పుట్టారు. ఇవాళ అంత జ్ఞానం ఉన్నటువంటి ఈ కులాలను కేవలం మీరు రాజ్యాధికారాన్ని గుప్పెర పెట్టుకొని, వనరులు గుప్పెర పెట్టుకొని బీసీలను అణచివేస్తున్నారు. ఇంకా ఎంతో కాలం అణచివేయరు బిడ్డ, మీ రోజులు దగ్గర పడ్డాయి. బీసీల శకం ఆరంభమైంది, ఎవడు ఆపలేడు. ఎవడన్నా వస్తే ఇవాళ లక్షల రథయాత్రలు కదిలినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీసీ సైన్యం కదిలింది. ఎవడన్నా అడ్డొస్తే తొక్కుకుంట పోవుడే. ఇందులో ఇంకేమి లేదు. ఎందుకు అంటే బీసీలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మేమేమడిగినాం? మేమేమన్నా అగ్రవర్ణాల వాట అడిగినామా? అగ్ర కులాలను బాగు పెట్టొద్దన్నమా? అగ్ర కులాల్లోని పిల్లలు చదువుకోవద్దన్నమా? మా వాటా జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం అన్నాం. మీరు వాటా ఇవ్వకపోవడం వల్ల సంచార జాతుల పరిస్థితి ఏంది? ఇప్పటికీ వాళ్ళకు ఒక దగ్గర ఇల్లు లేదు, నీడ లేదు, చదువు లేదు, ఆధార్ కార్డు కూడా లేవు. బీసీలలో అత్యంత వెనుకబడిన కులాల పరిస్థితి ఏంది? బీసీలకు ఇప్పటి వరకు కనీసం ఇలా వార్డు మెంబర్ కానోళ్ళు ఉన్నారు, సర్పంచ్ కానోళ్ళు ఉన్నారు. ఇలా నేను అంటున్నా, అసెంబ్లీ ఎవరి జాగిర్ అని అడుగుతున్నా. అసెంబ్లీ ఎవరి సొత్తు? పార్లమెంట్ ఎవరి సొత్తు? ముఖ్యమంత్రి పీఠం ఎవరి సొత్తు? కాబట్టి ఇలా మాకు రావాల్సిన వాటా మర్యాదగా ఇస్తేనేమో సరే, మర్యాద ఇవ్వకపోతే దంచి తీసుకునుడే మా బాధ్యత.